A1 నుంచోరా. కంట్రీలో ఉన్నావు బేటా. చచ్చిపోతే కడతారు సమాధి. మీ అందరికి హ్యాపీ ఉగాది. అస్సలం లేకుండా లింక్స్ వెల్కమ్ టు 18 బ్లాగ్స్. సో ఈ బ్లాగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఫన్నీగా ఉంటుంది. అసలు ప్రతి మూమెంట్ మీరు నవ్వుకుంటారు. అస్సలు మిస్ కాకండి, ఎండ్ దాకా చూడండి. ఓకేనా, పదండి. ఇవాళ అయితే ఫుల్ బిర్యానీనా చికెనా? వాడు చికెన్ వద్దాను. అరే చికెన్ లేకపోతే ఎలా రా అమ్మా వచ్చి వీళ్ళు చూడండి ఎలా గేమ్ ఆడుతున్నారు కూర్చొని. అదే అంటే పొద్దున ఫుల్ ఫెయిల్ అయిందిలే, అది వేరే విషయం. ఏంద్రా ఇది బాబాయ్, నన్ను కాలేజీలో మడ్డు గుడిపించారు. మెయిన్ వ్యక్తి వీడే, మెయిన్ వ్యక్తి వీడే, రెండో వ్యక్తి వీడబ్బాయి. కాలేజీలో మొన్న ఒక సంఘటన జరిగింది. అప్పుడు నేను లేనప్పుడు జరిగినప్పుడు ఇక్కడ మనకి ముగ్గురు ఏళ్ళు ఉన్నారు, అక్యూజ్ ముగ్గురు ఉన్నారు. సో ఇప్పుడు ఫస్ట్ నుంచి ప్రారంభిద్దాం. A1 నుంచోరా, పైకెక్కు. A1 ముద్దాయి వీడు. సో ఇక తర్వాత A2 వచ్చేసి వీడా కూర్చో. A2 ముద్దాయి పోరా. A3. సో వీళ్ళ ముగ్గురు A1 A2 A3 కాబట్టి. కానీ హైలైట్ ఏంటంటే ఇక్కడ A1 కి గుర్తుపలిచింది. A1 ని తెంగారు. కొట్టించుకున్నాడు, బానే ఉంది. మా A1 బాధ ఏంటంటే నేను కొట్టించుకున్నాను కానీ A2 A3 కొట్టించుకోలేదు. అది బాధ. ఇక్కడ ఏంటంటే వాళ్ళు వచ్చి ఇంటి దగ్గరికి వచ్చి ఫా అన్నారు. సో ఇప్పుడు A1 ఏం పాడుపడుతుందంటే నాకు పుచ్చా మొక్కి కొని తింటున్నాడు. గజబ్ బేజతి. ఫీల్ అయ్యా, మీరు మట్టు గుడిపించారు. వీడియో ఉంచురా. ఉమర్ గురించి నేను మాట్లాడతా. నువ్వు ఇట్రన్నా రే చిన్న పెట్టి వెనకాల మైక్ నా చేతిలో ఉంటే గుండు కొత్తంగా మైక్ ఎక్కువ రే. ఓకే, నాకు ఒక డౌట్ రా. వచ్చావు బానే ఉంది. సో మేమందరం ఓకే ఓకే గ్రేట్ ఫ్యూచర్ మ్యాన్. నువ్వేంది మధ్యలో దిగుతావు? పక్కెళ్ళు. అరే ఒక నిమిషం శవం వాడలేదా? పొద్దున్నే డోర్ షాప్ పెట్టి తలస్నానం చేసే తెలుసా నీకు? సో ఏంటంటే నాకు ఒక డౌట్ వచ్చింది. వచ్చావు ఇది కొట్టుకో బాగుంది. సరే మన వాళ్ళు గేమ్ ఆడుతున్నారు, మా గేమేగా ఓకే. అక్కడికి వచ్చావు, మోహన్ గారు ఫోన్ తీసుకున్నావు, హాట్స్పాట్ ఆన్ చేసుకుంటున్నావు. ఎందుకు? నేను ఫోన్ లాక్కుంటే అంటున్నావు ఎందుకు? పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ప్రేక్షకులకి తెలియాలి. ఇది నా చేతిలో మైక్. ఇది నీ ఎవడు పడితే వాడికి కొడుతుంది. చెప్పు. ఇట్స్ వెరీ పర్సనల్. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. ఎవడురా వాడు? చూడు మావా,
ప్రెసెంట్ ఇప్పుడు ఏంటంటే అది ఒక డౌట్ కాలేజ్ లో ఉన్నప్పుడు ఇదే వాల్ పేపర్ ఒక ఫోటో ఉండిద్ది, ఇంటికి రాగానే బుల్లెట్ బండి వచ్చింది. అదేందో అమ్మ ఫీల్ అయితే తీసేయాలి. బాబాయ్ నాకు తెలుసు బాబాయ్. అరే మామూలు ఒక్క అంటే ఇలా చూడు. చాలు మా బా, ఎన్ని అకౌంట్లు వాడుతున్నావు? ఏం వాడకవయ్యా? అబ్బో చెప్పబ్బా. బాగా వాడుతున్నావు కదా. చూడు ఎన్ని అకౌంట్లు ఉన్నాయి వాడి దగ్గర. కూర్చో. పట్టు పట్టు. వీడు ఎంతమంది అమ్మకి రిక్వెస్ట్ పెడతారు ఇన్స్టాలో. అదే ప్లేస్ తలగా చెప్తాం ఒకసారి. వీడు ఇన్స్టాలో ఎంతమంది పెడతారు ఉన్నా రిక్వెస్ట్ కనపడ్డ అమ్మాయి అందరూ పెడతాడు. మార్చానమ్మా. ఇదిగో ఇప్పుడే చూడండి అభిలాష్ 90 వాడు ఎప్పుడు 90 వేస్తూనే ఉంటాడు. అందుకే ఇడిపోయి 90 పెట్టాం. నేను ఇప్పుడే ఫోన్ చేశాను. అదిగో ఇప్పుడు ఫింగర్ ప్రింట్ ఓపెన్ చేయకపోతే మామూలుగా ఉండదు. ఆహా గుండు ఏంద్రా ఒక్కసారి ఇప్పుడు మహేష్ ఒక డైలాగ్ చెప్తున్నాడు వినండి. చెప్పురా. మా నాన్నని తిట్టా ఊరుకున్నా, మా అమ్మని తిట్టా ఊరుకున్నా. ఇట్రా రాదు లగేష్ మనం తిందాం ఇప్పుడు. ఇది అదే చేయడానికి నాక కానీ చూడు నువ్వు డైలాగ్ చెప్పు. నువ్వు డైలాగ్ చెప్పు. అది ఒకసారి ఆపరా. ఇప్పుడు మన మహేష్ ఒక డైలాగ్ చెప్తున్నాడు. డైలాగ్ చెప్పురా మహేష్. అరే రీల్ తీద్దాం. ముందు ఆ డైలాగ్ చెప్పు. ఆ రీలే నువ్వు చెప్పు అంటున్నా. గుర్తులో పెట్టుకుంటున్నావు మైకు. వచ్చాడయ్యా. గుండు బాస్. మామూలు గుండు కాదు, ఇది పెద్ద గుండు. హడావులు చూస్తే ఒక 100 మందికి భోజనాలు వేసినట్టు హడావులు చేస్తున్నాడు, కానీ వచ్చింది 20 మంది. ఇప్పుడే బాహుబలి కాదులే బంకబలి వాడు. నువ్వు నైట్ వెళ్ళావు యాడికి, అలీం తినడానికి వెళ్ళావు. తినడానికి వెళ్ళి వీడియో చేసావు, పెట్టావు, బానే ఉంది. ఎంతమంది చూసారు బాబాయ్? ఒక 170 నాకు తెలియదు బాబాయ్. 170 మంది చూసారు బాబాయ్. ఇప్పుడు అన్ని వీడియోలు మాత్రం పెట్టమా. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు జరిగింది పెట్టమా. అది ఈ రోజు జరిగింది పెట్టేదేంద్ర నాకు తెలియక అడుగుతా. అబ్బాయి నిన్న మాకు ప్రిన్సిపాల్ చాలా మంచిగా చెప్పాడు. సో చెప్తుంది ఏమనగా, ఈ రోజు నుంచి ఏ అమ్మాయికి వెళ్ళి చూడనని, ఏ అమ్మాయిని కలియనని, ఏ అమ్మాయిని కామెంట్ చేయనని. వాళ్ళ వీడియోలు కొంతమంది చూసారని బాబాయ్ నన్ను కాలేజీలో చాలా భ్రష్టు పట్టించారు బాబాయ్. చాలా బ్యాడ్ నేమ్ కూడా తెచ్చింది బాబాయ్ నాకు. ఇన్ని రోజులు మంచి అభిలాష్ అనిపించుకున్నా బాబాయ్. నేను ఏడు బాబాయ్ మంచి అభిలాష్ డాన్స్ కి వీడియో పెట్టడానికి యూట్యూబ్ లో పెట్టడానికి రా. మోహన్ పట్టుకుంటా.
నేను అదే చెప్తున్నా, అన్న కలిసిందా అంటున్నా. వాడు కూడా చెప్పలేదు, అరే వాడు కూడా చెప్పలేదురా పాపం, వాడు చెప్పలేదురా. మీరు దాకా వచ్చారంటే ఈ బ్లాగ్ మీకు నచ్చే ఉండిద్ది. డూ లైక్ అండ్ షేర్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అందుదాకా సైనింగ్ ఆఫ్.